అంటే అది అహంకారమా? రాజాసింగ్ గారి పార్టీ బీజేపీలో బాగలేదంటే రాజాసింగ్ అహంకారమా? లేకపోతే బండి సంజయ్ సార్ నేనేమంటున్నా అంటే బండి సంజయ్ గారి ఎక్కువ రోజులు మనుగడ సాగించాలంటే అహంకారమా? కిషన్ రెడ్డి గారి పథకాలు ఏమి అమలు చేస్తలేరంటే కిషన్ రెడ్డి అహంకారమా? లేకపోతే ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు అకౌంట్ లో ఇస్తా అంటే మోడీ గారి అహంకారమా? లేదు సార్, నేనేమంటున్నా అంటే 11 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఈ రాష్ట్రంలో లేకపోతే ఈ దేశంలో రోహింగ్యాలు ఉన్నారని, బంగ్లాదేశీలు ఉన్నారని, పాకిస్తాన్లు ఉన్నారని కామెంట్ చేయడం అహంకారమా? నేనేమంటున్నా అంటే ఏం మాట్లాడుతారు సార్ బీజేపీ వాళ్ళు? ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది, అది కేటీఆర్ గారు స్పష్టంగా కనిపిస్తుంది. నేనేమంటున్నా అంటే మీరు అన్నారు కేటీఆర్ గారే మాట్లాడుతున్నారు సార్, కేటీఆర్ గారి మీద ఎన్ని దాడులు సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? సార్ ఇంట్లో పిల్లలు, చిన్న పిల్లలతోటి, వృద్ధులతోటి, అందరితోటి ఒక గృహప్రవేశం చేసుకుంటా అంటే అది రేవ్ పార్టీ అని క్రియేట్ చేస్తారా సార్? దాని మీద రైట్ చేస్తారా సార్? వాళ్ళకి ఏం దొరికినాయి సార్? నేనేమంటున్నా అంటే ఏం లేదు, ఇప్పుడు జనరల్ గా టాబ్లెట్లు తీసుకున్న వాళ్ళకి కూడా ఏదైనా డ్రగ్స్ తోటి తీసుకున్న అంటే వాటి తీసుకున్నప్పుడు కూడా దానిలో కూడా యూరిన్ షాంపిల్ వస్తుంది. ఎక్కడ సార్? కార్ రేసింగ్ అన్నారు, ఆయన మీద కేసు. ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ ఉంటారు, ప్రతి ఒక్క దానికి కేటీఆర్ అయినా సార్ మొత్తం మూలమా? నేనేమంటున్నా అంటే నెక్స్ట్ వచ్చేసి మేము ఎందుకు రావాల్సి వచ్చిందని మీరు అడిగారు సార్. ఎస్ తప్పకుండా సార్, మేము చెప్పినామా సార్ ఇండ్లని కూలగొట్టి, మూసి నది చుట్టూ ఇండ్లు కూలగొట్టి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు కట్టమని మేము చెప్పినామా సార్? వీళ్ళకు హైడ్రా పెట్టేసి మొత్తం ఇండ్లని కూలగొట్టుర్రి, లేకపోతే ఎవరైతే ఇప్పుడు పల్లన్ రాజు గారు కంప్లైంట్ ఎందుకు చేసి సార్? కాంగ్రెస్ పార్టీ కదా ఆయన కూడా కంప్లైంట్ చేసిండు కదా సార్. నేనేమంటున్నా అంటే హైడ్రా పెట్టి, మూసి పెట్టి, ఈ రోజు హైదరాబాద్ లో ఎవరైనా అడిగితే నీకు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉందా, లేకపోతే హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా, లేకపోతే నీకు ఎన్ఓసి సర్టిఫికేట్ ఉందని అడుగుతలేరు సార్. కరెంట్ మీటర్ వచ్చిందని అడుగుతలేరు, నీకు హైడ్రా పర్మిషన్ ఉందని అడుగుతారు. నేనేమంటారు ఇవన్నీ మనం పెట్టినామా సార్? మేము రాగానే తీసుకొచ్చినాం ఏంది? ఎవరు సార్ ప్రజల మధ్యలోకి తీసుకొచ్చింది? ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. హైడ్రా ఎవరైతే అక్రమంగా భూములు, చెరువులు లేకపోతే వీళ్ళ వ్యవహారం కదా హైడ్రా. తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం? తప్పకుండా సార్, గుడ్ సబ్జెక్ట్ తీసుకున్నారు. ఒకటే సింపుల్ చెప్తాను సార్. సార్ ఒక ఆయన ఇల్లు కట్టుకొని జస్ట్ ఒక 1-2 months అయింది. రిజిస్ట్రేషన్ చేసింది గవర్నమెంటే కదా సార్, రిజిస్ట్రేషన్ ఆఫీసే కదా సార్. పర్మిషన్ ఇచ్చింది మున్సిపల్ డిపార్ట్మెంటే కదా సార్, గవర్నమెంటే కదా సార్. ఇదే మున్సిపల్ మంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కదా సార్. ఆయన ఆధ్వర్యంలోనే హైడ్రా ఇల్లు కూలగొట్టింది సార్. మరి రిజిస్ట్రేషన్ ఆఫీస్ తప్ప, మున్సిపల్ ఆఫీస్ తప్ప, లేకపోతే హైడ్రా తప్ప, ఈ మూడిట్లలో ఏది కరెక్ట్ సార్ చెప్పండి? ఆయననైతే సార్ ఇంకోటి బ్యాంక్ లోన్ ఇచ్చింది సార్, బ్యాంకు తప్ప. ఆ ఈఎంఐ ఎవరు కట్టాలి సార్? నేనేమంటున్నా అంటే తప్పులు వీలు చేసుకుంటా దానికి మేమే కారణం అని చెప్తే దానికి ఎవరు మాట్లాడద్దాం అంటే అదొక అంశం. సో అందుకే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తుఫాను వేగంతో అధికారంలోకి వస్తాం కేటీఆర్ ఉండడానికి అదే కారణమా సార్? నేనేమంటున్నా అంటే ఎవరో ఒకరు వస్తారు సార్. మీరు అన్నట్టు 5 ఏళ్ళ అది ఎలక్షన్లు పెడితే పెట్టరాదు సార్. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, సర్పంచ్ ఎలక్షన్లు పెట్టరాదు, ఎందుకు పెడతలేరు? అరే మీ మంత్రివర్గం వేసుకోరు సార్, మీ క్యాబినెట్ వేసుకోరు సార్. 40 సార్లు ఢిల్లీకి పోయి వచ్చిండు సార్. మీకు ఒక్కటే గుర్తు పెట్టుకోర్రి, ఎప్పుడు ఉప ఎన్నిక, ఎప్పుడు దేశంలో ఎలక్షన్లు వచ్చినా, ఏ రాష్ట్రంలో ఎలక్షన్లు వచ్చినా ఇడికించి పైసలు పోవాలి సార్. కాబట్టి మొన్న 400 ఎకరాలు అమ్ముతా అన్నది కూడా బీహార్ ఎలక్షన్ల గురించే. అంతకుముందు హైడ్రా పెట్టినప్పుడు ఒక రాష్ట్రం, హైడ్రా పెట్టినప్పుడు ఒక రాష్ట్రంలో ఎలక్షన్లు వస్తాయి. మాకు కడతారా కట్టరా కాంగ్రెస్ ట్యాక్స్? ఆర్ఆర్ ట్యాక్స్ అని నేనన్నా సార్, ప్రధానమంత్రి గారే అన్నారు కదా ఆర్ఆర్ ట్యాక్స్ కట్టించుకోనికి. నేనేమంటున్నా అంటే మూసి ఎప్పుడు కూలగొడతారంటే ఏదో ఒక ఎలక్షన్ రాగానే మీరు చూడు, ఎలక్షన్ దగ్గరకు వస్తానే అంటే ఏదైనా రాష్ట్రంలో రాని వీళ్ళు ఇక్కడికి పోవాలి. మహారాష్ట్రలో ఎలక్షన్లు వస్తానంటే ఇక్కడ జనగణ కుల